హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే సంవత్సరంలో ఒక్కసారి ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకునే విశేషమైన రోజే వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశి రోజున మన ఇంటినే ఒక వైకుంఠంగా మార్చి ఆ శ్రీమన్నారాయణని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చేయాలి, ఈరోజు ఉత్తర ద్వార దర్శనం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని వారు పాటించవలసిన నియమాలు ఏమిటి, ఈ పూజ ఈ రోజు కుదరకపోతే ఏ రోజు చేయాలి, అసలు ఈ వైకుంఠ ఏకాదశి ఏ రోజు వచ్చింది, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్గా నేర్చుకున్నామండి. వీడియో మొత్తం చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఆ స్వామివారిని పూజించి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారో వారికి మరుజన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఎన్నో పుణ్య ఫలాలు మనకు లభిస్తాయి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు శుద్ధ ఏకాదశిని మనం ఈ వైకుంఠ ఏకాదశి అంటామండి. దీన్నే ముక్కోట ఏకాదశి అని కూడా అంటారండి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం 2025లో జనవరి 10వ తేదీన అంటే శుక్రవారం ఏకాదశి కృత్తికా నక్షత్రంతో వచ్చిందండి. చాలా విశేషమైన రోజు ఈ రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన, అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం, అయ్యవారికి ఇష్టమైన ఏకాదశి కృత్తికా నక్షత్రంతో వచ్చిందండి. ఈరోజు స్వామివారిని ఎవరైతే పూజిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. స్వామివారికి పూజ ఎలా చేయాలి, ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా స్వామివారికి పూజ చేయడం కోసం ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి. స్వామివారి అలా పీట ఏర్పాటు చేసుకొని స్వామివారిని పూజ చేసుకోవచ్చు. లేదా పూజా మందిరంలోనే మీకు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు అండి. లేదా వేరేగా పీట కూడా పెట్టుకొని స్వామివారిని పూజ చేసుకోవచ్చు. శంకు చక్రాలు, అలాగే శంకు చక్ర దీపాలు ఏమున్నా కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలి. స్వామివారిని మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా అలంకరించుకోవచ్చండి. పీటకి పసుపు రాసి బొట్టు పెట్టి కొంచెం బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన స్వామివారి విగ్రహం కానీ స్వామివారి పటం కానీ పెట్టి మనం పూజ చేసుకోవాలి. స్వామివారికి ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టం అండి. సో స్వామివారి ఒక్క ఫోటోవే కాకుండా అమ్మవారితో కలిసి ఉన్న, అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి ఉన్న ఫోటోను పెట్టుకుంటే విశేషంగా మంచిదండి. సో అమ్మవారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకవేళ అలా లేనప్పుడు విష్ణుమూర్తి ఫోటో పెట్టుకోండి. ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఫోటో లేనప్పుడు మీకు విష్ణుమూర్తి అవతారాల్లో ఏవైనా కూడా పెట్టుకోవచ్చండి. స్వామివారి అలంకార ప్రియులు కాబట్టి ఎంత అలంకరణ చేస్తే అంత సంతోషిస్తారు. మీ దగ్గర ఉన్న నగలు కానీ తులసి మాలలు, పూల మాలలతో అందంగా అలంకరించుకోవాలి. ఈ ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలంటూ స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. మనకి సంక్రాంతి పండుగకి ఎలాగూ ఇంటినంతటిని శుభ్రం చేసుకుంటాం కాబట్టి వైకుంఠ ఏకాదశి కోసమే ముందుగానే కానీ ఇంటినంతటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఏ రోజు శుభ్రం చేసుకోవాలంటే జనవరి 6వ తేదీన సోమవారం కానీ 8వ తారీఖున బుధవారం కానీ మీరు శుభ్రం చేసుకోవాలండి. ఇంకా పూజలో తప్పకుండా పసుపు కుంకాలను అయితే పెట్టుకోండి. పసుపు కుంకాలు కూడా కొత్తవి పెట్టుకుంటే చాలా మంచిదండి. మనం ఇంటిని, పూజా మందిరాన్ని అంతటినీ శుభ్రం చేసుకొని ఈ పూజ చేసుకుంటున్నాం కాబట్టి కొత్త పసుపు కుంకాలు పెట్టుకోండి. ఇక తర్వాత ఆ స్వామివారికి ఇష్టమైన పిండి దీపాలు, శంకుచక్ర దీపాలు కూడా పెట్టుకోండి. మీ దగ్గర ఏ దీపాలు ఉంటే ఆ దీపాలు పెట్టుకోండి. 10వ తేదీన మనకి శుక్రవారం ఉదయం 9:47 వరకే ఏకాదశి తిథి ఉంటుందండి. ఈ సమయం లోపలే స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఉదయం వేళల్లో కుదరని వారు సాయంత్రం వేళల్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే గుడికి వెళ్ళే హడావుడిలో ఉంటాం కాబట్టి మీకు సమయం ఉన్నట్లయితే ముందుగానే ఇంట్లో పూజ చేసుకుని తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళండి. ఒకవేళ మీకు అంత సమయం లేదు అనుకుంటే మామూలుగా ఇంట్లో నిత్య దీపం పెట్టుకొని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం వేళలో కానీ సాయంత్రం వేళలో కానీ స్వామివారిని పూజించవచ్చండి. ఇంకా స్వామివారికి ఎంత అందంగా అలంకరించగలిగితే మెయిన్ ఏంటంటే అంత అందంగా ఆ రోజు అలంకరించుకోండి. ఎందుకంటే మనకు వైకుంఠనాథుడు ఎలా ఉంటాడో తెలియదు. మనం ఎలా అలంకరించుకొని చూస్తే స్వామివారు అలానే ఉంటారండి. మనం ఎంత అందంగా అలంకరించుకొని చూసుకుంటే వైకుంఠంలో స్వామివారు అలానే ఉంటారు అనుకొని మన దిష్టే తగిలేలా అంత అందంగా కూడా మనం అలంకరించుకోవచ్చు. స్వామివారు వైకుంఠంలో అలానే ఉంటారు అనుకొని మనం అలంకరించుకొని పూలమాలలతో తులసి మాలతో అలంకరించుకొని అఖండ దీపాలు అంటే శంకుచక్ర దీపాలు, పిండి దీపాలు పెట్టుకొని మనకి అలంకరించుకొని స్వామివారికి పూజ చేసుకుంటే చాలా సంతోషంగా మనకి ఉంటుంది. స్వామివారు కూడా ఆనందిస్తారండి.
ఈ రోజున స్వామివారు లక్ష్మీదేవితో సమేతుడై వైకుంఠంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారికి భక్తులందరికీ దర్శనమిస్తారండి. అందుకనే దీన్ని వైకుంఠ ఏకాదశిని అంటారు. ఇక ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటంటే, వైకుంఠంలో ఉండే స్వామివారిని దర్శించుకోవడానికి 3 కోట్ల దేవతలు స్వామివారిని దర్శనానికే వస్తారు. అందుకనే దీన్ని ముక్కోటి ఏకాదశి కూడా అని అంటారండి. ఈ రోజున కనుక స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నట్లయితే 3 కోట్ల దేవతల్ని స్వామివారిని దర్శించుకున్న పుణ్యం మనకి వస్తుందండి. అందుకనే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వీలైతే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ ఏకాదశిని పుత్రత ఏకాదశిని కూడా అంటారండి. ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు ఈరోజు స్వామివారిని పూజ చేసుకొని స్వామివారి దర్శించుకోండి. సో చాలా మంచి జరుగుతుందండి. ఇంకా స్వామివారికి చేసే పూజ సమయాలు మనకు ఉత్తర ద్వారం గుండా ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి. సో ముందుగా తెలుసుకుందాం. ఏకాదశి తిథి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందో ముందు తెలుసుకుందామండి. ఏకాదశి తిథి ప్రారంభం 2025 జనవరి 9వ తేదీన గురువారం ఉదయం 11:55 నుండి ప్రారంభమై జనవరి 10వ తేదీన శుక్రవారం ఉదయం 9:45 వరకు ఉంటుందండి. ఈ ఏకాదశి తిథి ఉంటుంది. మనకి ఈ ఏకాదశి తిథి అనేది 9వ తేదీన ఉదయం 11:55 ప్రారంభమైనప్పటికి కూడాను సూర్యోదయం సమయానికి తిథిని బట్టి మనము పండుగలు జరుపుకుంటాం. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి ఈ 2025వ సంవత్సరం జనవరి 10వ తేదీన అంటే శుక్రవారం వస్తుందండి. సో మనకు స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనం కూడా ఈ రోజే జరుగుతుంది. తెల్లవారుజాము నుండి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి భక్తులు దర్శించుకుంటారండి. తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 9:45 వరకు కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే మనకి ఏకాదశి ఉదయం 9:45 వరకే ఉంటుంది. కాబట్టి ఈలోపే మీకు వీలైతే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. అయితే మనకి ఈరోజు అంతా కూడా ఉత్తర ద్వార దర్శనాలు ఉత్తర ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. మీరు ఏ సమయంలో వెళ్ళినా స్వామివారిని దర్శించుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా ఏకాదశి తిథి ఉన్నప్పుడు మీకు వీలైతే దర్శించుకుంటే చాలా మంచిది. సో అయితే మనం స్వామివారిని కూడా ఇంట్లో పూజ చేసుకోవచ్చు అండి. స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయాలు జనవరి 10వ తేదీన తెల్లవారుజామున 4:06 నుండి ఉదయం 8:24 వరకు మంచి శుభ घड़ीలు ఉన్నాయండి. ఈ సమయంలో స్వామివారికి పూజ చేసుకున్నా లేదా స్వామివారిని దర్శనం చేసుకున్నా చాలా మంచిదండి. ఒకవేళ ఈ సమయంలో మీకు కుదరని వాళ్ళు ఉదయం 9:30 నుండి 9:45 వరకు లోపు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి. ఇంకా ఏకాదశి ఉపవాసం ఏ రోజు ఉండాలి, 9వ తారీఖు ఉండాలా 10వ తారీఖు ఉండాలా అంటే 10వ తేదీనే ఏకాదశి జరుపుకుంటాం. కాబట్టి 10వ తేదీనే మనం రోజంతా ఉపవాసం ఉండాలండి. అయితే ఈ ఉపవాసం అనేది ఎప్పుడు విరమించాలంటే ద్వాదశి గడియలు ముగియక ముందే మనం ఉపవాస దీక్ష అనేది విరమించాలండి. దాన్ని బట్టి చూస్తే మనకి ఈ ద్వాదశి గడియలు అనేవి జనవరి 11వ తేదీన శనివారం ఉదయం 7:52 వరకు ద్వాదశి గడియలు ఉన్నాయండి. ఈ లోపలే మీరు ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది. ఇలా అయితే మీకు ఉపవాసం చేసిన ఫలితం అనేది దక్కుతుందండి. సో జాగరణ ఎవరైనా చేయాలి అనుకుంటే జనవరి 10వ తారీఖు శుక్రవారం రాత్రి మీరు జాగరణ చేయాలండి. ఈ విధంగా చేస్తూ నీ నిష్ఠతో ఈ ముక్కోట ఏకాదశి రోజున స్వామివారిని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఆ రోజు మీకు వీలైతే స్వామివారికి తమలపాకు పైన స్వామివారి పేరు ఓం శ్రీ వెంకటేశాయ నమః అని రాసుకొని, అంటే ఒకదాని మీద ఓం అని శ్రీ వెంకటేశాయ నమః, మీకు గోవింద నామాలు ఏదైనా మీకు ఏది వీలైతే అది విష్ణు సంబంధిత నామాలు ఏవైనా రాసి పసుపు గంధం రాసిన వాటితో రాసి తమలపాకు పైన రాసి ఏ గోవింద నామాలు ఏ విష్ణు సంబంధిత నామైనా రాసి పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. చందనం పసుపు కుంకుమలతో అలంకరించి స్వామివారికి సమర్పిస్తున్నట్టుగా భావించి పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. వీటితో పాటుగా స్వామివారి గోవింద నామం ఆ నామం కూడా వేసుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. ఇక స్వామివారి పూజలో పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అయితే ఈ పిండి ప్రమిదలు నిత్య దీపాలతో పాటుగా వరిపిండి ప్రమిది కానీ 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా వెలిగి ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడండి. ఇంకా ఒత్తులు అయితే స్వామివారికి పసుపు ఒత్తులు దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర పసుపు ఒత్తులు ఉంటే పసుపు ఒత్తులు వేయండి, లేదా మామూలు ఒత్తులైనా వాడొచ్చండి. ఇక అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే అఖండ దీపంలో 7 ఒత్తులు ఒకటిగా చేసి 7 ఒత్తులు విడిగా వేసి అయినా ఒక దీపంలో వేసి వెలిగించవచ్చు, లేదా నార్మల్గా అయినా వెలిగించవచ్చు. స్వామివారికి పసుపు రంగు ఇష్టం కాబట్టి పీఠం పైన మీరు వేసేటప్పుడు పసుపు రంగు వస్త్రం, పసుపు రంగు పువ్వులు వేయడం,
పసుపు రంగు ఒత్తులు వాడడం స్వామివారికి చాలా ఇష్టపడతారండి. మనం చేసిన పూజని స్వామివారు స్వీకరించి మనకి శీఘ్రంగా మనకి దాని ఫలితాన్ని ఇస్తారండి. ఇంట్లో కూడా మంచి సువాసన ఉండాలి. అలా వస్తే ఇంట్లో స్వామివారు అమ్మవారు కొలువై ఉంటారు. అందుకే పూజలో మీరు జవ్వాది, అత్తరు, లిక్విడ్ ఏదైనా ఉంటే అది పూజలో వాడండి. అవేమి లేవు అనుకుంటే ఇంకొంచెం కర్పూర బిళ్ళలు కానీ పచ్చకర్పూరం కానీ పొడి చేసి పూజలో అక్కడక్కడ వేయండి. స్వామివారికి పచ్చకర్పూరం అన్నా చాలా ఇష్టం అండి. అందుకే పచ్చకర్పూరం ఆ విధంగా కొంచెం పౌడర్ చేసి స్వామివారి దగ్గర వేయండి. ఇంకా స్వామివారి పీఠం పైన కానీ లేదా పీఠం ముందర కానీ శంకు చక్రాల నామ ముగ్గులు తప్పనిసరిగా వేయండి. అవైతే తప్పకుండా చూసుకోవాలి. వైకుంఠ వాకిలి ముగ్గులు కూడా వేస్తారండి. సో ద్వారబంధం దగ్గర కానీ పూజా మందిరం దగ్గర కానీ వేయాలి, కానీ అవి తొక్కకూడదండి. స్వామివారికి మళ్ళీ చెప్తున్న అలంకరణ ఇష్టం కాబట్టి ఇవన్నీ చేసి అలంకరణ చేసుకోవాలి. అందంగా అలంకరించుకోవాలండి. మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువులతో పూజలో పెట్టుకొని అలంకరించుకోవాలి. సో ఏది లేకపోయినా, అలంకరణ వస్తువులు ఏమీ లేకపోయినా మీరు భక్తితో పువ్వు సమర్పించిన, మనకి తులసి దళాలు వేసినా కూడా స్వామివారిని పూజించిన ఈరోజు సరిపోతుందండి. ముందుగా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపారాధన చేయాలండి. స్వామివారి దగ్గర పెట్టిన శంకుచక్ర దీపాలు కానీ పిండి దీపాలు కానీ అన్ని దీపాలని కానీ ఏకహారతితో కానీ వాసన పూలతో కానీ వెలిగించుకోవాలండి. డైరెక్ట్గా మనం అగ్గిపూలతో వెలిగించుకోకూడదు. ముందుగా ఆదిదేవుడైన వినాయకుడిని పూజ చేయాలి. స్వామివారి పాదాలపైన కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేస్తూ స్వామివారి శ్లోకాల్ని, శుక్లాంబద్రం ఉంటుంది కదండి, అది చదువుకుంటూ ముందుగా మనం వినాయకుడిని పూజించాలండి. ముందుగా ఆదిదేవుడు కదా, ఆయన్ని పూజ చేసుకోవాలి. అష్టోత్తరం కానీ శక్తివంతమైనటువంటి స్వామివారి 21 నామాలు కానీ లేదా ఓం గం గణపతియే నమః, ఓం విఘ్న రాజాయ నమః అనే ఇలాంటి మంత్రాలతోనైనా స్వామివారిని చక్కగా పూజించుకోండి. మీ దగ్గర గరికి ఉంటే గరికిని కూడా స్వామివారికి సమర్పించి పూజ చేసుకోండి. స్వామివారికి వస్త్రం ఇంకా అన్నీ పూజ చేయాలన్నా కూడా నైవేద్యం సమర్పించి స్వామివారికి పళ్ళు, బెల్లం అన్నీ వేసి అన్నీ సమర్పించి మీరు ముందుగా గణపతి పూజ చేసుకున్నాక విష్ణు పూజ అనేది చేసుకోవాలండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదండి. అలాగే బియ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు కూడా తినకూడదండి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. వీలైతే నేలపైన పడుకుంటే చాలా మంచిదండి. ఎవరితోని గొడవలు పడడం లాంటివి చేయకూడదండి. అసత్యం ఆడకూడదు. ఇలాంటివన్నీ పాటించాలండి. పీఠం వేసి పూజ చేసిన వారు శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో పూజా పీఠాన్ని కదిపించకూడదండి. శనివారం ఉదయం సాయంత్రం వేళల్లో పూజ చేసుకొని ఆదివారం పూజా పీఠాన్ని కదిపించవచ్చు. లేదా ఇన్ని రోజులు మేము ఉంచుకోలేము అన్న వాళ్ళు శనివారం ఉదయం పూజ చేసుకొని సాయంత్రం చీకటి పడేలోపు మీరు పీఠాన్ని కదిలించేవచ్చండి. ఈరోజు మీకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఇంకా ఏదైనా పని వల్ల మీకు ఉత్తర ద్వారం దర్శించుకోలేని వాళ్ళు ఇంట్లో ఇలా పూజ చేసుకొని స్వామివారి పూజ తృప్తిగా చేసుకొని ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అయ్యో ఉత్తర ద్వారం ద్వారా మేము దర్శనంకి వెళ్ళలేదని ఫీల్ అవ్వద్దండి. ఇంట్లో చక్కగా ఇలా పూజ చేసుకుని ఒక్క పిండి ప్రమిద మనం చేసుకోవచ్చు కదండి. పిండి ప్రమిదలో ఆవు నెయ్యి వేసుకొని చక్కగా దీపం వెలిగించుకోండి. అది లేని వాళ్ళు నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోండి. ఇంట్లో మనసు ప్రశాంతంగా పూజ చేసుకోండి. ఆ పిండి దీపాన్ని చీమలకి కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేయండి. తమలపాకులపైన రాసిన శ్రీరామనామాన్ని, గోవింద నామాన్ని ఏదైనా చెట్ల మధ్యలో మొదట్లో పెట్టేయండి. లేదా పారే వాటర్లో అయినా వదిలేస్తే మంచిదండి. స్వామివారికి పెట్టే నైవేద్యాన్ని వడపప్పు, పానకం, చలిమిడి పెడతాం కదండి. అవన్నీ కూడా మీరు ఉపవాసంతో ఉంటారు కాబట్టి ఆ రోజు తినకూడదు. ఒకవేళ ఉపవాసం లేని వాళ్ళు అవి తినొచ్చండి. సో చూసారు కదండి, నాకు తెలిసిన విషయాలన్నీ మీకైతే తెలియజేశాను. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనుకుంటున్నాను. మీకు నచ్చి యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి యూస్ఫుల్ వీడియోలు ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్ అండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.